సో ఇప్పుడు చూసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ అని కానివ్వండి, లేదంటే నెక్ పెయిన్ అని చెప్పేసి ఎక్కువగా ఉమెన్స్‌లో చూస్తుంటాము. అండ్ దట్టు ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఎక్కువగా సిస్టమ్స్‌తోనే వర్క్ అనేది ఉంటుంది. ప్రెజెంట్ జనరేషన్‌లో చూసుకుంటే. దీనివల్ల కూడా నెక్ పెయిన్ అనేది, బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది సివియర్‌గా. దీనికి రీజన్ ఏంటి? అంటే లైక్ మనం కూర్చునే పోస్చర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి వస్తుందంటారా? యాహ్! బేసిక్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే కంటిన్యూయస్‌గా ఒకే పొజిషన్‌లో కూర్చోవడం అనేది జరుగుతుంది. మెయిన్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. సిస్టమ్‌లో కంటిన్యూయస్‌గా ఆల్మోస్ట్ లైక్ కొంతమందైతే మాకు పేషెంట్స్ వస్తుంటారు. కొంతమంది దే డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ ఫర్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ కూడా ఉండదనమాట. కంటిన్యూయస్‌గా దే హ్యావ్ టు సిట్ ఫర్ 8 అవర్స్ అట్లా ఉంటుంది. సో దానివల్ల ఏమైద్దంటే ఒకే పోస్చర్‌లో అట్లనే ఉండిపోతారు. దానివల్ల మజిల్స్ అనేవి ఆ పొజిషన్‌కి అట్లా కన్సిస్టెంట్‌గా అట్లా ఆ పొజిషన్‌లో అది సెట్ అయిపోతదనమాట. అవును. ఆ స్పాజమ్ అనేది ఏర్పడుతది. స్పాజమ్ ఏర్పడడం వల్ల జాయింట్ దానికి ఆ పోస్చర్‌లో ఉండిపోతది. ఆ పోస్చర్‌లో ఉండిపోవడం వల్ల ఏమైతదంటే మన వర్టెబ్రా ఉంటుంది. అంటే లైక్ వెన్నపూస ఉంటుంది కదా! వెన్నపూసలో బోన్స్ ఉంటాయి. ఒక బోన్‌కి ఇంకో బోన్ మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. డిస్క్ ఒక జెల్లీ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. విచ్ ఓకే. ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. ఒక మన చలనం మన వెన్నపూస చలనం ఉండడానికి ఒక బోన్‌కి మధ్యలో ఒక జెల్ ఉంటది. ఆ జెల్ వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడుతది. ఓకే. ఇప్పుడు ఏమైతుందంటే ఒకే పోస్చర్‌లో ఉండడం వల్ల ఆ జెల్ మీద ఎఫెక్ట్ పడుతదన్నమాట. జెల్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల ఏమైతుందంటే ఆ వెన్నపూసలో మనకి మన బ్రెయిన్ నుంచి వచ్చే అన్ని నరాలు ఉంటాయి కదా! అన్ని నరాలు ఒక 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 కార్డ్ లాగా జమ అయిపోయి దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు. ఆ కార్డ్ నుంచి మన వేరియస్ బాడీ ఆర్గన్స్‌కి నరాలు వెళ్ళిపోతాయి. సో దాన్ని నర్వ్స్ అంటారు. నర్వ్స్ అని అంటారు. నరం అంటారు. తెలుగులో నరం అని అంటారు. ఓకే. సో ఆ డిస్క్ అనేది ఉంటుంది కదా! ఆ డిస్క్ అనేది డిస్క్ మీద ప్రెషర్ పడతది. డిస్క్ మీద ప్రెషర్ పడడం వల్ల ఆ డిస్క్ బయటికి వస్తదన్నమాట. డిస్క్ బయటికి రావడం వల్ల అక్కడ ఉన్న నరంని ప్రెస్ చేస్తది. నరం ప్రెస్ చేయడం వల్ల ఏ నరంకి వెళ్తుందో ఆ నరం మీద ఎఫెక్ట్ పడుతది. ఓకే. సో కొంతమందికి లోకల్‌గా లోకలైజ్డ్ బ్యాక్ పెయిన్ వస్తది. కొంతమందికి మెడ నుంచి చెయ్యికి వెళ్తుందని అంటారు కొంతమంది. సయాటికా ప్రాబ్లమ్ అంటారు చూడండి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడతాయి అన్నమాట. ఎందుకంటే ఒకే పోస్చర్‌లో ఉండడం వల్ల ఆ డిస్క్ మీద ప్రెషర్ పడతది. అవును. ప్రెషర్ పడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే బికాస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ విటమిన్ డి డెఫిషియన్సీస్ గానీ, బోన్‌లో స్ట్రెంత్ తగ్గడం వల్ల గానీ, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావాలంటే బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే మనకి యూజువల్‌గా ఓల్డ్ ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి తొందరగానే ఏజ్‌లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ నుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందన్నమాట. అవును. సో దీనికి మెయిన్‌గా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మొబిలిటీ. ఓకే. కంపల్సరీ మొబిలిటీ. దేర్ ఇస్ నో అదర్ సోర్స్. ఓకే. మనం మొబిలిటీ చేయలేదనుకోండి డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువైపోతుంది. సయాటికా ప్రాబ్లమ్స్ అనేవి, లో బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో డెఫినెట్‌గా మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్స్ అట్లీస్ట్ మీరు 5 మినిట్స్ బ్రేక్ 1 అవర్‌లో ఆర్ 45 మినిట్స్‌లో ఒక 5 మినిట్స్ గనుక బ్రేక్ తీసుకున్నారనుకోండి, బాడీ అంతా టోటల్‌గా రీబూట్ అయిపోతదన్నమాట. ఆ స్టిఫ్ పొజిషన్ నుంచి బయటకొచ్చేస్తది. సో మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడుతది. ఓకే. సో డెఫినెట్‌గా మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఆ నడుముని రిలాక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒకే పొజిషన్‌లో ఉన్నప్పుడు టైట్ అయిపోతుంది నడుము. అవును. సో మనం కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఆ మెజర్స్ తీసుకుంటే నడుము అనేది రిలాక్స్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో మెయిన్‌గా ఎప్పుడు మన నడుము రిలాక్స్ అయితదంటే మోకాళ్ళు కొంచెం బెండ్ అయిందనుకోండి, నడుము మీద ప్రెషర్ తగ్గిపోతదన్నమాట. తగ్గుతుంది. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే మనము రెగ్యులర్‌గా మన ఒక పోస్చర్‌లో మనం ఒక సీట్‌లో కూర్చుంటున్నాం అనుకోండి. ఆ సీట్ కింద ఒక కాలు కింద ఒక చిన్న స్టూల్ పెట్టుకోవచ్చు. ఓకే. చిన్న స్టూల్ పెట్టుకున్నాం అనుకోండి, మోకాలు దాని మీద దాని మీద పెట్టుకున్నాం అనుకోండి, మోకాలు కొంచెం బెండ్ అవుతదన్నమాట. ఓకే. కొంచెం హైట్‌లో పెడుతది. మోకాలు బెండ్ అయిపోతది. మోకాలు బెండ్ అయిందనుకోండి, నడుము మీద స్ట్రెస్ అనేది తగ్గిపోతది. తగ్గుతుంది. ఓకే. ఓకే. దట్ వన్ థింగ్ వీ కెన్ డూ ఫర్ బ్యాక్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మన టేబుల్ ఉంటుంది కదా! టేబుల్ హైట్ ఎట్లా ఉండాలంటే మన మనం మన చెయ్యి ఉంటుంది కదా! చెయ్యి హైట్‌లో మన ఎల్బో ఎక్కడ బెండ్ అవుతదో ఆ బెండ్ అయ్యే లెవెల్‌లో ఉండాలి. ఓకే. లైక్ ఇట్లా ఉండొచ్చు. లైక్ యెస్. టేబుల్ హైట్ కూడా ఈ లెవెల్‌లోనే ఉండాలన్నమాట. ఓకే. దానివల్ల ఏమైందంటే షోల్డర్ మీద ప్రెషర్ తగ్గిపోతది. ఎల్బో మీద ప్రెషర్ తగ్గిపోతది. దానివల్ల ఇండైరెక్ట్‌గా నడుము మీద కూడా ప్రెషర్ తగ్గిపోతదన్నమాట. ఓకే.
సో టేబుల్ అనేది ఎల్బో హైట్లో ఉండాలి. ఓకే, దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ నెక్ మీద ప్రెషర్ తక్కువ అవ్వాలంటే మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ అనేది ఐ లెవెల్లో ఉండాలి. ఓకే. సో మానిటర్ ఇట్లా కింద డౌన్ చేసుకోకుండా ఈ లెవెల్లో ఐ లెవెల్లో ఉండాలి. ఐ లెవెల్లో ఉందనుకోండి, మానిటర్ మనకి మెడ ఉంది కదా, మెడ మీద స్ట్రెయిన్ అనేది తగ్గిపోతుంది. మెడ అనేది ఫార్వర్డ్ బెండింగ్ అనేది జరగదు. మెడ ఫార్వర్డ్ బెండింగ్ జరిగింది అనుకోండి, స్కల్ వెయిట్ అంతా మెడ తీసుకుంటుంది అన్నమాట. సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయిపోతుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయిపోయింది అనుకోండి, మన హెడ్ వెయిట్ అంతా మెడ మీద పడుతుంది. సో ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ అయిపోతుంది. సో మనము బెండ్ కాలేదనుకోండి, మెడ బెండ్ కాలేదనుకోండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది స్ట్రైట్ ఉండిపోతుంది అన్నమాట. సో మన హెడ్ వెయిట్ అంతా మన బాడీ తీసుకుంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి. ఓకే, సో అప్పుడు మనకి మెడ మీద స్ట్రెయిన్ చాలా వరకు తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా మనకి పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సరే, ఇప్పుడు నెక్ పెయిన్ విషయంలో చూసుకుంటే చాలా మంది ట్రావెలింగ్ పిల్లోస్ అనేవి యూస్ చేస్తారు కదా, దానివల్ల ఎంత మేర తగ్గే ఛాన్స్ ఉందంటారు? బేసిక్గా ట్రావెలింగ్ పిల్లోస్లో ఏంటంటే ఒక స్పెసిఫిక్ కర్వేచర్ ఉంటుంది అనమాట. అది మెడకి కాంటూర్డ్ కర్వేచర్ ఉంటుంది. మన మెడ కర్వేచర్ ఎట్లా ఉంటుందో ఆ కర్వేచర్లో ఆ పిల్లోస్ ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే మెడ కర్వేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మనం ట్రావెలింగ్ చేసినప్పుడు మన సీట్స్ ఎట్లా ఉంటాయంటే మనకి ఆ మన మెడ కర్వేచర్కి సూట్ అయ్యే సీట్స్ ఉండవు. సో ఇది ఏమిటంటే ఎక్స్ట్రా ఆ కర్వేచర్ అనేది మెయింటైన్ చేస్తాం. దానివల్ల మెడ మజిల్స్ రిలాక్స్ ఉంటాయి, దానివల్ల పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇట్లా నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వచ్చేటప్పుడు ఏంటంటే కొంతమంది సిట్టింగ్ పోస్చర్ ఇట్లా కూర్చుంటారు కదా, దానివల్ల ఆ బెండింగ్ అట్లానే ఉండిపోయింది కదా కొంతమందికి చూస్తుంటాం కదా, దానికి రీజన్ ఏంటి? బేసిక్గా పూర్ పోస్చర్ వల్ల ఏమవుతుంది అంటే ఆ పోస్చర్కి అలవాటు అయిపోయి కొంతమంది అదే, ఎందుకంటే కంటిన్యూస్గా అట్లానే ఉంటారు కాబట్టి మన బాడీ కూడా అదే ఫీడ్బ్యాక్ ఇస్తామన్నమాట, అలవాటు అయిపోతుంది. అలవాటు వల్ల ఆ పోస్చర్ వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరిగిపోతుంది. అలా వాళ్ళు అలాగే మెయింటైన్ కనుక చేసుకున్నారు అనుకోండి, వెన్నపూస మీద ప్రెషర్ పడుతుంది. వెన్నపూస మీద ప్రెషర్ పడడం వల్ల డిస్క్లో మళ్ళీ ప్రెషర్ పడుతుంది. దానివల్ల సయాటికా ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పోస్చర్ నుంచి మళ్ళీ బయటికి రావాలి. సో దానికి పోస్చర్ కరెక్షన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. ఎక్సర్సైజ్ వల్ల క్యూర్ అవుతుందా? డెఫినెట్గా దేర్ ఈస్ అ వెరీ హై స్కోప్ ఆఫ్ రివర్టింగ్ బ్యాక్. ఓకే, సో పోస్చర్ కరెక్షన్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. డైలీ ఆ పోస్చర్ కరెక్షన్ ఎక్సర్సైజ్ కనుక చేశారనుకోండి, ఆర్ డైలీ స్ట్రెచెస్, డైలీ ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ సిస్టమ్ మీద కూర్చోక ముందు మనం రెగ్యులర్ స్ట్రెచెస్ చేసామనుకోండి, బ్యాక్ స్ట్రెచెస్ కానీ, ఓకే, హ్యాండ్ స్ట్రెచెస్, షోల్డర్ స్ట్రెచెస్ కానీ చేస్తున్నాం అనుకోండి, ఆ పోస్చర్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయంలో స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్, సో దట్ ఆ పోస్చర్ అనేది మెయింటైన్ కాకుండా ఉంటుంది. సో మొత్తానికి ఇట్లా ఎక్సర్సైజెస్ కానీ మీరు చెప్పిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే కొంతమేర స్టాప్ చేయొచ్చు ఈ పెయిన్స్ అని చెప్తారు. డెఫినెట్గా ఇది అవుతుంది అన్నమాట. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.